నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు 21వ తారీఖు ఆగస్టు 2024 కృష్ణపక్షం, శ్రావణ మాసం. తిథి మనం చూసుకున్నట్లయితే విదియ సాయంత్రం 5 గంటల 8 నిమిషాల వరకు ఉంది. అలాగే నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం రాత్రి 12 గంటల 25 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం చూసుకున్నట్లయితే ఉదయం 9 గంటల 10 నిమిషాల నుంచి తిరిగి మళ్ళీ ఉదయం 10 గంటల 36 నిమిషాల వరకు ఉంది. దుర్ముహూర్తం చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల 54 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల వరకు ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాల నుండి మధ్యాహ్నం 9 గంటల 11 నిమిషాల వరకు ఉంది. అలాగే యమగండం ఉదయం 7 గంటల 37 నిమిషాల నుంచి తిరిగి ఉదయం 9 గంటల 11 నిమిషాల వరకు ఉంది. అమృత గడియలు చూసుకున్నట్లయితే సాయంత్రం 5 గంటల 25 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల 51 నిమిషాల వరకు ఉన్నాయి. అలాగే మనకి అభిజిత్ ముహూర్తం అనేది లేదు. అలాగే మనకి ఈ భవిష్యవాణి ద్వారా ఈరోజు మనకి ఎలా ఉండబోతుంది ఏంటని చాలా చక్కగా బుధవారం తెలుసుకుందాం. పనులనేవి చాలా నెమ్మదిగా జరిగే అవకాశాలున్నాయి. అలాగే కొంచెం దూర ప్రయాణాలు కూడా మనం ప్రయాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆలోచనలనేవి నిలకడగా ఉండవు. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగే అవకాశాలైతే మాత్రం మనకు కనిపిస్తుంది. వాహనాలు నడిపేవాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే బంధువులతో కొంచెం విభేదాలు కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాణిజ్య వ్యాపారాల్లో కొంచెం మందకొడిగా సాగే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగాల్లో ఉద్యోగస్తులు కొంచెం ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే చిత్ర పరిశ్రమ అవ్వచ్చు, రాజకీయాలు కొంచెం పరిస్థితులనేవి కొంచెం ముందుకు సాగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే విద్యార్థులు చాలా సామాన్యంగా ఉండాలి. అలాగే మహిళలు కొంత నిదానంగా ఉండడం వల్ల చాలా అంటే చాలా మేలు వాళ్ళకి సాకూరే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఈరోజు మీరు ఆ వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల ఈ బుధవారం అంతా కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండే అవకాశాలున్నాయి. రేపు లక్షవారం కోసం మన ఈ భవిష్యవాణిలో ఎలాగుంటుంది, ఏంటి, తిథి, నక్షత్రాలు అన్నీ తెలుసుకుందాం. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి. నేను మీ దిలీప్.